ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సహోదరులు సహోదరులకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, అలాగుననే ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా ప్రభువు నిండారుగా దీవించాలని ప్రార్థిస్తున్నా. ఈ దినము దైవమర్మములు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి 5వ అధ్యాయమందు మనము చూచున్నది ఏమనగా, మనలను స్వచ్ఛమైన ఉప్పుగా తయారు చేయుటలో వివిధమైన కార్యములు జరగవలెను. 4వ విషయం ఏమనగా 6వ వచనమందు నీతి కొరకు ఆకలి దప్పులు అని ప్రభువు చెప్పుచున్నాడు. అనేక మంది దేవుని వెతుకుచున్నామని చెప్పుదురు కానీ అది వాస్తవము కాదు. తమ కొరకు ఏదో వెతుకుచున్నారు. వారు కీర్తి పొందుటకు ఎన్నో గొప్ప శ్రమలు పడి త్యాగములు చేయుటకు సిద్ధపడుదురు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 వచనాలను బట్టి చూడగా, అనేక మంది విశ్వాసులు సంవత్సరముల కొలది ఆత్మీయముగా పసిబిడ్డలై ఉన్నారు. అట్టి వారిని నీవు కూడా చూడగలవు. ఇటివారు కష్టములు, శ్రమలు, బాధలు, దుఃఖములు వచ్చినప్పుడే ప్రార్థన చేయుదురు. అనేక పాఠశాల కళాశాల విద్యార్థులు కూడా ఇటివారే. పరీక్షలు జరుగునప్పుడు, ఓ ప్రభువా, నన్ను కృతార్థుని చేయుము, కృతార్థుడనైతే నీకు 5 రూపాయలు ఇచ్చేదను, తప్పిపోతే మట్టుకు 2 నెలల వరకు ఏ కూడికకు వెళ్ళను. ఏదో అవసరము, ఆరోగ్యము లేక మరి వేరే దాని కొరకు ప్రార్థన చేయుదురు. దేవుడు ఏ నీతిని గూర్చి బోధించుచున్నాడో దాని కొరకు ఆకలి దప్పులు కలవారు బహు కొద్దిమందియే. మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో ఏవేవో కోరుదుము. సూచనలు, అద్భుతములు కావాలనని కొందరు, ఏదో ఒక దివ్యకాంతి నా గదిలో కనబడిన ఎడల నేను చాలా ధన్యుడు నగుదునని నేను తలంచుచుంటిని. ప్రభువా, నా గదిలోనికి ఒక దివ్య వెలుగును పంపుమని ప్రార్థన చేసి తిని, ప్రతి రాత్రి అట్టి వెలుగును చూచిన ఎడల నాకు మరింత శక్తి కలుగునని నా భ్రమ. దాని కొరకే గంటల కొలది ఇట్లు ప్రార్థన చేయుచుంటిని. ఒక రాత్రి ఇట్లు ప్రార్థించుచుండగా మంద కాంతితో ఒక వెలుగు నా గదిలో పడెను. ఆ కాంతిని అధికం చేయమని ప్రార్థించి కళ్ళు తెరవగా అది ఎక్కువైనట్లే కనబడెను. మరింత తేజోవంతముగా చేసి నా గది అంతయు ప్రకాశించున్నట్లు గావించు ప్రభువాయని తిరిగి ప్రార్థించి తిని. కొంతసేపైన పిమ్మట నా కిటికీ తెరిచి తిని. నా గదిలో పడిన వెలుగు వెన్నెల కానీ మరి ఏ యొక్క దివ్య వెలుగు కాదు. ఇప్పుడు ఎడారిలో సెలయ్యారు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. 37వ కీర్తన 5వ వచనం. నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఏదైనా వెళ్ళి తండ్రికి చెప్పు. దాన్నంతటినీ తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు. అప్పుడే ప్రపంచమంతా పరుచుకుని ఉన్న కంగారు పెట్టే తత్తరపాటుల నుండి విముక్తుడి అవుతావు. నువ్వు ఏదైనా చేయవలసి వస్తే, బాధను భరించవలసి వస్తే, ఏదైనా కార్యాన్ని తలపెడితే వెళ్ళి దాని గురించి ప్రభువుతో చెప్పు. దాన్నంతటినీ ఆయనకి తగిలించు. ఇక నీకు దిగుళ్ళేమీ ఉండవు, ఆందోళన ఉండదు. తాపీగా ప్రశాంతంగా నీ పనిలో నమ్మకంగా ఉండు. నీ కార్యభారాన్ని ఆయన మీద పడేయి. నీ దిగుళ్ళన్నిటినీ నిన్ను కూడా చాపలాగా చుట్టి నీ దేవుని వీపు మీద వెయ్యి. నేడు చుట్టూ నమ్మకమనే కంచె కట్టు. ప్రేమతో దాన్ని పూర్తి చేసి హాయిగా దానిలో కాపురం పెట్టు. రేపు వైపు చూడకు కన్నెత్తి. రేపే ఇస్తాడు దేవుడు రేపుని జయించే కత్తి. దేవుడు మనం నడిచే దారిని సమ్మతిస్తే దాన్ని ఆయన వశం చేయడం వీలవుతుంది. తన మార్గాన్ని ప్రభువుకి అప్పగించడం విశ్వాసమున్నవాడికే సాధ్యం. మన దారి మంచి దారి కాదని ఏమాత్రం అనుమానం ఉన్నా విశ్వాసం ఆ ఛాయలకే రాదు. ఆయన చేతుల్లో పెట్టడం అన్నది ఒక్కసారి జరిగి చేతులు దులిపేసుకునేది కాదు. ఇది ఎప్పుడూ సాగే తతంగం. ఆయన నడిపింపు ఎంత వింతగా ఊహించలేనిదిగా
కనిపించినప్పటికీ, కొండ అంచుకి ఎంత దగ్గరగా ఆయన నిన్ను తీసుకెళ్ళినప్పటికీ ఆయన చేతుల్లోంచి కళ్ళాన్ని లాగేసుకోకూడదు. మన మార్గాన్ని ఆయన ఎదుట పెట్టబోయే ముందు దాని గురించి ఆయన ఇచ్చే తీర్పుని స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నామా? అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్రైస్తవుడు తన అలవాటుల్ని, పాతుకుపోయిన తన అభిప్రాయాలను నిశితంగా పరిశీలించుకునే పరిస్థితిలో ఉండాలి. తమ అలవాట్ల గురించి క్రైస్తవులు దేవునికవి అంగీకారమైలే అన్న ధీమాతో ఉంటారు. కొందరు క్రైస్తవులు ఎందుకంత భయంగా ఉంటారు? సమాధానం స్పష్టం. వాళ్ళు తమ మార్గాన్ని యెహోవాకు అప్పగించలేదు. దాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లారు కానీ తిరిగి తమతో తెచ్చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.